హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు కథ పేరు కొత్త జీవితం. రేణుక వయసు కేవలం 28 సంవత్సరాలు. చిన్న వయసులోనే భర్త రాఘవ్ని ప్రమాదంలో కోల్పోయింది. ఆమె ఒడిలో 5 సంవత్సరాల చిన్నబాబు విహాన్. భర్త చనిపోయిన రోజు రేణుక జీవితం ఒక్కసారిగా చీకటిలో పడిపోయింది. మొదట్లో అందరూ సానుభూతి చూపించారు. పాపం ఇంకా చిన్నది అన్నారు. కానీ కొన్ని రోజులు గడిచే కొద్దీ ఆ సానుభూతి మాటలు విమర్శలుగా మారిపోయినాయి. వితంతువు ఇంటి బయట ఎక్కువ తిరగకూడదు, నవ్వుతూ మాట్లాడితే బాగోదు, రంగు చీరలు ఎందుకు వేసుకుంటుంది, ఇంకా యువతి జాగ్రత్తగా ఉండాలి అని ప్రతి అడుగుకి సమాజం గుచ్చే మాటలతో ఆమె గుండెను గాయపరిచింది. అత్తింటి వాళ్ళు కూడా మొదట ఆదరించిన తర్వాత ఆమెను భారంగా చూడటం మొదలుపెట్టారు. నీ కొడుకు ఖర్చులు మేమెందుకు వరకు చూస్తాం, ఏదైనా పని చూసుకొని చల్లగా మాట్లాడేవారు. రేణుక చదువు మధ్యలో ఆగిపోయిన బిడ్డ కోసం చిన్న టైలరింగ్ పని మొదలుపెట్టింది. పగలు పని, రాత్రి కన్నీళ్ళు. ఒకవైపు బిడ్డ చదువు, మరోవైపు ఇంటి అద్దె, మరోవైపు సమాజపు మాటలు. ఆమె నవ్వడం మర్చిపోయింది. ఒకరోజు స్కూల్లో విహాన్ టీచర్ తల్లిదండ్రుల మీటింగ్ పెట్టారు. రేణుక వెళ్ళింది. అక్కడ ఒక వ్యక్తి ఆమెకు కుర్చీ ఇచ్చి, మీరు విహాన్ అమ్మ కదా, నేను కొత్త మ్యాథ్స్ టీచర్ అరవింద్ అని పలకరించాడు. ఆమె సాధారణంగా తల ఊపింది. ఆ రోజు మీటింగ్లో విహాన్ చాలా తెలివైన పిల్లాడని టీచర్లు చెప్పారు. రేణుక కళ్ళల్లో గర్వంతో పాటు కన్నీళ్లు. అరవింద్ అది గమనించాడు. తర్వాతి రోజుల్లో స్కూల్లో ఫీజు ఆలస్యమైతే విహాన్కి కావాల్సిన పుస్తకాలు ఉంటే అరవింద్ నిశ్శబ్దంగా సహాయం చేసేవాడు. కానీ ఎప్పుడూ దయ చూపినట్టు కాదు, గౌరవంగా. ఒకరోజు రేణుక అడిగింది, ఎందుకు ఇంత సహాయం చేస్తున్నారు? అరవింద్ మెల్లగా నవ్వి చెప్పాడు, మీరు సహాయం అడగకుండా పోరాడుతున్న ధైర్యం నాకు గౌరవంగా అనిపించింది. ఆ మాట చాలా రోజుల తర్వాత ఆమె గుండెను తాకింది. మొదటిసారి ఎవరో తనను జాలి పడకుండా గౌరవించారు. కాలం గడిచింది. విహాన్ కూడా అరవింద్కు బాగా దగ్గరయ్యాడు. ఒకరోజు స్కూల్ వార్షికోత్సవంలో పిల్లలు తమ నాన్నతో స్టేజ్ పైకి వెళ్ళాలి. విహాన్ మూలన కూర్చొని ఏడుస్తున్నాడు. నాకు నాన్న లేడు అన్నాడు. అది చూసిన రేణుక గుండె పగిలిపోయింది. అప్పుడు అరవింద్ వెళ్ళి చిన్నోడిని ఎత్తుకొని, నాన్నలాగా చేతిని పట్టుకొని వస్తే సరిపోతుందా అని అడిగాడు. విహాన్ చిరునవ్వు నవ్వాడు. ఆ దృశ్యం చూసి రేణుక కళ్ళల్లో ఆగని కన్నీళ్లు. ఆ రాత్రి ఇంటికి వెళ్ళాక చాలా ఆలోచించింది. తన జీవితానికి ఇక ముగింపు పెట్టేసుకున్నాననుకుంది. కానీ తన బిడ్డకి ఒక సంపూర్ణ కుటుంబం కావాలి కదా. కొన్ని రోజుల తర్వాత అరవింద్ తల్లి స్వయంగా రేణుక ఇంటికి వచ్చారు. మా కొడుకు నీ గురించి చెప్పాడు. నీ గతం మాకు సమస్య కాదు. నీ బిడ్డతో సహా నిన్ను మా ఇంటి కోడలుగా తీసుకెళ్లాలని ఉంది అన్నారు. రేణుక షాక్ అయ్యింది. సమాజం మాత్రం మళ్ళీ విషం చిమ్మింది. వితంతువు మళ్ళీ పెళ్ళా? బిడ్డతో ఉన్న అమ్మాయిని ఎవరు చేసుకుంటారు? ఇది సిగ్గు కాదా అని మాటలతో కొట్టింది. రేణుక ఈసారి తలదించుకోలేదు. సంవత్సరాలుగా ఏడ్చిన ఆడమనిషి మొదటిసారి గట్టిగా మాట్లాడింది. భర్త చనిపోతే నా జీవితం ఎందుకు చనిపోవాలి? నేను కూడా మనిషినే. నా బిడ్డకు భవిష్యత్తు కావాలి. నాకు గౌరవం ఇచ్చే జీవితం కావాలి అని చెప్పింది. ఆమె మాటలకు అక్కడున్న చాలామంది నోర్లు మూసుకుపోయాయి. కొద్ది రోజులకే చిన్న దేవాలయంలో సాదాసీదాగా పెళ్లి జరిగింది. విహాన్ మధ్యలో నిలబడి ఒక చేతిలో అమ్మ, మరో చేతిలో అరవింద్ చేతిని పట్టుకున్నాడు. పెళ్ళి అయిపోయాక విహాన్ అమాయకంగా అడిగాడు, అమ్మాయిక నాకు నాన్న ఉన్నారా? అరవింద్ మోకాళ్లపై కూర్చొని, ఉన్నాడు బాబు, నిన్ను ఎప్పటికీ వదలని నాన్న అన్నాడు. విహాన్ అతన్ని హత్తుకున్నాడు. రేణుక కళ్ళల్లో ఈసారి బాధ కన్నీళ్లు కాదు, సంతోషం కన్నీళ్లు. ఎందుకంటే కొన్ని జీవితాలు ముగిసిపోవు, వాటికి రెండో అధ్యాయం మొదలవుతుంది. వితంతువు జీవితం శిక్ష కాదు, ఆమెకు ప్రేమించబడే హక్కు ఉంది.
మళ్ళీ నవ్వే హక్కు ఉంది.